సైన్స్ విద్యార్థులకి ముందు థియరీ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ ఉంటుంది. ముందు థియరీ ఉంటుంది. అట్లాగే కొలస్సీ 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఇది థియరీ పార్ట్. దాన్ని మళ్ళీ 5 నుంచి 11 వరకు మనం ప్రాక్టికల్గా దీన్ని భావించాలి. ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతం ప్రకారం, అదేవిధంగా రోమా 12వ అధ్యాయం కూడా, రోమా 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, దాన్ని ఏమంటారంటే సిద్ధాంతపరమైన వచనాలు, అది థియరీ. తర్వాత 3 నుంచి 21 వరకు అది ప్రాక్టికల్. అర్థమైందండి? ముందు సిద్ధాంతాలు చెప్తాడు పౌలు, తర్వాత దాని ప్రకారం ఏ విధంగా ప్రవర్తించాలో ఆయన బోధిస్తాడు. ఈ కొలస్సీ 3వ అధ్యాయం మనకేం చెప్తుందంటే విశ్వాస యొక్క మరి ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతుంది. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 3వ వచనం, ఏలైనగా మీరు మృతి పొందితిరి, విశ్వాసి అయినవాడు మృతి పొందినవాడు. వీ డైడ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభువుతో పాటు మనం మృతి చెందాం. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు. కలవరి సిలువలో పాపం మోసుకున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. దాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషనరీ డెత్, అంటే మనకు బదులుగా మన స్థానంలో ఆయన చనిపోయాడు. అయితే ఇప్పుడు మనం ఆయనతో పాటు చనిపోవాలి. దీన్ని ఏమంటే ఐడెంటిఫికేషన్, ఐక్యపరచబడడం. మునుపు మనం రక్షణ పొందక మునుపు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, కొద్దిగా వాల్యూ మంచి అది పెంచిన రైట్. మా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఒకప్పుడు మనం చనిపోయిన వాళ్ళం. క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తు వద్దకు రాక మునుపు మనం పాపములు చేసి అపరాధములు చేసి వాటి వలన చచ్చాం, అంటే ఆత్మీయ మరణించాం. అంటే క్రీస్తుని ఎరగని స్థితి ఆత్మీయ మరణం. దేవుడు లేని వారంగా జీవించాం. దేవుడు లేనట్లుగా జీవించడమే ఆత్మీయ మరణం. అయితే రక్షింపబడిన తర్వాత ఇది ఎలాంటిదంటే క్రీస్తుతో అప్పుడేమో పాపముల చేత చనిపోయాము, ఇప్పుడేమో పాపమునకు చనిపోయాం. రోమా 6వ అధ్యాయం 1వ వచనం, రక్షింపబడక ముందు చనిపోయిన వాళ్ళమే, రక్షింపబడిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళమే. అలాగైనా ఏమందుము, అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీతోనే ఎలాగూ దానిలో, ఒకప్పుడేమో పాపముల చేత అపరాధములు చచ్చిపోయాం, అది పాపము స్థితి చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే పాపములకు చనిపోయాం. పాపములకు చనిపోవటం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకి త్రాగుబోతున్నాడు, రోజు తాగుతూ ఉండేవాడు. ఒకరోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఒక సీసా తీసుకొని వెళ్ళి వాడి నోట్లో వేయండి, తాగుతాడా? ఎందుకు తాగడు? చచ్చిపోయాడు. అంటే మనం పాపములకు చనిపోయాం. ఇంతకుముందు పాపముల చేత చచ్చిపోయి దేవునికి దూరమయ్యాం. ఇప్పుడు పాపం చేయకుండా ఉండటానికై, పాపముల మీద మనకు ఆశ లేదు. అంటే దీన్ని అర్థం చేసుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇద్దరు అమ్మాయిలు క్లబ్ డ్యాన్స్, ఇద్దరు అమ్మాయిలు బాగా డ్యాన్స్ చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు. సంపాదించిన తర్వాత వాళ్ళు సువార్త విన్నారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఇప్పుడు పాపాలు చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ పాత యజమాని ఉత్తరం రాశాడు, అమ్మా ఈసారి మా క్లబ్కి వచ్చి మీరు డాన్స్ చేయండి, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఉత్తరం రాశారు, ఇంతకుముందు మీ దగ్గర క్లబ్ డాన్స్ చేసిన డాన్సర్లు ఇప్పుడు చచ్చిపోయారు, ఉత్తరం రాశారు. ఇప్పుడు ఆ ఉత్తరం అందుకుని అతను ఆశ్చర్యపోయాడు. చచ్చిపోవడం ఏంటి? అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోలేదు కానీ దేనికి చనిపోయారు? ఆ పాపానికి చనిపోయారు. ఇప్పుడు ఆ పాపాలు వాళ్ళ అమ్మ కూర్చోదు, పాపాలకి వాళ్ళు చనిపోయారు. కూర్చోండమ్మా, త్వరగా వచ్చి కూర్చోండి, ఆలస్యం వస్తారు మీరు. పాపాలకి చనిపోయారు. కాబట్టి పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలాగూ జీవించాం. అంటే అర్థం ఏంటంటే మనం పాపమునకు
చనిపోయిన వాళ్ళం, మనము చనిపోయిన వారం. ఇప్పుడు మనము పాప విషయమై మనం బ్రతకలేం. అది మొదటి విషయం. మొట్టమొదటి ఏంటంటే మనం పాపములకు చనిపోయాం. మీకు ఎఫెసీ 2:1 రోమా 6:2 తేడా ఏమిటంటే, అప్పుడేమో పాపము చేసి దేవునికి దూరం అయ్యాం. అలాంటి వారితో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ మనసు పెట్టకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. అయితే మనం మృతి పొందాం. ఒకటి అంటే మేము మృతి పొందామంటే మీకు అర్థమైంది కదా, అంటే మనమే చచ్చిపోలేదు. అబద్ధాలకు చచ్చిపోయాం, మోసాలకు చచ్చిపోయాం, చెడ్డ క్రియలకు చచ్చిపోయాం. అట్లా అర్థం చేసుకోవాలి. ఇంకా చచ్చిపోయాను అనుకునేరు. అలా కాదు, పాపానికి మనం చనిపోయాం, పాపం చేయకుండా ఉన్నాం. రెండవది పాపం విషయమై చనిపోవడమే కాదు, రెండవది సజీవులం. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, రోమా 6:11, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను చూసారా, అటువలే పాపం విషయమై మృతులుగాను క్రీస్తు విషయమై సజీవులం. మనం అప్పుడే పాపులు, అప్పుడే సజీవులం. పాపమును బట్టి మనం ఎలాంటి వాళ్ళమట, చనిపోయిన వాళ్ళం. క్రీస్తుని బట్టి సజీవులం. అంటే పాపాల్లో చనిపోయాం, యేసుక్రీస్తు వారి సజీవుడు, మనం కూడా సజీవులం, మనం కూడా జీవం చేత నింపబడిన వాళ్ళం. అది రెండవ విషయం. 5 విషయాలు చెప్తాను. ఒకటి, క్రీస్తుతో చనిపోయిన వాళ్ళు. రెండవది అంటే పాపం విషయమై చనిపోయిన వాళ్ళం. రెండవది క్రీస్తు చేత బ్రతికించబడిన వాళ్ళం. అర్థమవుతుందండి? క్రీస్తు చేత, క్రీస్తులో జీవం ఉంది, ఆ జీవం మనలోకి వచ్చింది, మనం కూడా జీవించిన వారమే, మనం మృతులం కాదు. అది రెండవది. మూడవది ఏంటంటే ఎఫెసీ 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మూడవది ఏమిటంటే మనం క్రీస్తుతో పాటు లేచాం. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి లేస్తాం. ఉదాహరణకి లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. అదేవిధంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా పునరుత్థాన శక్తి బలం వస్తుంది. రోమా 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఎలాగూ లేపబడేనో అలాగనే మనమును మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, మనం కూడా చనిపోయాం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు, మనం కూడా సమాధి చేయబడ్డాం. అంటే ఇది మన అనుభవంగా భావి. మూడవది, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేచిన వాళ్ళం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్న వాక్యం 6వ అధ్యాయంలో మనం చదివిన మాటలు, మరియు ఆయన 5వ వచనం, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన అలా ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంది. అంటే అర్థమైతే మనం కూడా తిరిగి లేచాం. మనం యేసు ప్రభు వారు సమాధిలో లేడు, మనం కూడా సమాధిలో ఉండం. ఒకవేళ చచ్చిపోయి సమాధి చేసినా కానీ వాళ్ళ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని అర్థం. కాబట్టి మనం క్రీస్తుతో పాటు చనిపోయాం, మొదటిది. రెండవది, క్రీస్తుతో పాటు సజీవులం, జీవం కలిగి ఉన్నాం. మూడవది, క్రీస్తుతో పాటు లేపబడిన వారు. క్రీస్తు లేపబడ్డాడు, ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మనం కూడా లేపబడం. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 16, 17, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడ్డాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా లేపబడినట్లే. అది మూడో విషయం. మొట్టమొదటిగా మనం మృతి పొందాం,
రెండవది మనం సజీవులం, మూడవది మనం లేపబడిన వారం. ఇక నాలుగవది ఏంటంటే మనము దాచబడిన వారం. కొలస్సీ 3వ అధ్యాయం 3వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనొకటి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మనం దాచబడిన వాళ్ళం. వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. అంటే మన జీవము యేసుక్రీస్తులో భద్రంగా ఉంది. ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఏ అపవాది మన ఆత్మను దొంగిలించలేడు, ఏ నరకము మనల్ని ఏమి చేయలేదు, ఏ సమాధి, ఈ లోకము, ఏ శరీరం కూడా మనల్ని దొంగిలించలేదు. ఎందుకనగా మనకు భద్రత ఉంది. విశ్వాసకి ఎంతో భద్రత ఉంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం ఎంత భద్రత ఉంది, మనం ఎంతగా దాచబడిన వాళ్ళం అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో ఉండి ఎవడు కూడా మనల్ని అపహరించలేడు గొర్రెలను. అర్థమైందంటే అంత భద్రత ఉంది విశ్వాసకి. విశ్వాసులైన మీరు భయపడొద్దు. నేను చచ్చిపోయిన తర్వాత ఏమైపోతానేమో, నరకానికి పోతానేమో అని ఆందోళన అవసరం లేదు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, రక్షణ పొందిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. మన ఆత్మ దేవుని చేత ముద్రించబడిందని వాక్యం సెలవిస్తుంది. నీకు నాకు భద్రత ఉంది. కాబట్టి ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాటు చేయలేదు. మనం నిత్యత్వం సదాకాలం. కాబట్టి మీరు యేసుక్రీస్తునందు దాచబడిన వారని చెప్తుంది. అది నాలుగవది. చెప్పండి, సిద్ధాంతాలు మీకు కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. ఒకటిగా మనం క్రీస్తునందు మృతి పొందిన వాళ్ళం, రెండవదిగా క్రీస్తునందు సజీవులం, మూడవదిగా క్రీస్తునందు లేపబడిన వారు, నాలుగవదిగా యేసుక్రీస్తునందు దాచబడిన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అంటే భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది, మనకి ఏమీ జరగదు, ఏ హాని లేదు. రెండవ మరణం వారి మీద చెప్పండి, రెండవ మరణం వారి మీద అధికారం లేదు. రెండవ మరణానికి మన మీద అధికారం లేదు. అంటే మనం యేసుక్రీస్తులో భద్రత దాచిపెట్టే వాళ్ళం. అది నాలుగవది. ఐదవది 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వీఆర్ గ్లోరిఫైడ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనం మహిమపరచబడబోతాం. ఇది ఇంకా జరగలేదు, జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఏ మహిమ ఉందో మనం కూడా అదే మహిమ కలిగి ఉంటాం. బైబిల్ అట్లా చెప్తుంది. ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చాడు. రేపు చనిపోయిన తర్వాత ఏమైందంటే మన జీవ పునరుత్థానంలో మన శరీరాలు లేపబడతాయి. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన గొప్ప శబ్దం చేస్తాడు. చేసినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఎటువంటి శరీరంతో లేస్తారు వాళ్ళు? ఇప్పుడు మన ఈ మట్టి శరీరం, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం కృంగిపోతుంది, కృషించిపోతుంది, అస్థిపంజరం మిగులుతుంది. ఏది ఏమన్నా కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు దీనికి ఒక మహిమ శరీరం ఇవ్వబడుతుంది. దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఎలా ఉంటుంది అంటే యేసు ప్రభు వారు ఎలాగున్నారో అలాగే మనము ఉంటాము. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన వలె మనం ఉంటాం. ప్రియులారా, దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనక ఆయనను పోలి ఉంటాం. ఆయన వలె మనం ఉంటాం. మీరు పరలోకి వెళ్ళిన తర్వాత కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకే రీతిగా ఉంటారు, వరుసలు నిలబడతారు. కొన్ని కోట్ల మంది ఒకే మహిమ, యేసు ప్రభు వంటి మహిమ దేహాలు మనకి ఇవ్వబడతాయి. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు మనం ఉన్నాయి. ఒకటి, క్రీస్తులో మనం మరణించాం.
పాపం విషయమై మరణించిన వాళ్ళం. రెండవది క్రీస్తును బట్టి బ్రతికాం. యేసు ప్రభువారు బ్రతికాడు, మనం కూడా బ్రతికిన వాళ్ళం. మూడవది యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళం. నాలుగవది యేసుక్రీస్తునందు దాచబడిన వాళ్ళం. ఐదవది యేసుతో పాటు మనం కూడా మహిమపరచబడే వాళ్ళం. ఇంత ఆధిక్యత విశ్వాసకి ఉంది. అదేంటండి, విశ్వాసులకు ఉన్న ఆధిక్యత 5 అంతల ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది చెప్పి పౌలు ఏమంటాడు, ఇవన్నీ విషయాలు 4 వచనాల్లో సిద్ధాంతాలు రాసి ఇన్ని ఆధిక్యతలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు పాప విషయంలో చనిపోయారు, క్రీస్తునందు సజీవులు, మీరు లేపబడిన వారు, మీరు దాచబడిన వారు, మీరు మహిమపరచబోతున్నారు కనుక మీరు కావున 5వ వచనం కొలస్సీ 3:5 కావున అంటే కాబట్టి పైన ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. ఉదాహరణకి ఇప్పుడు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు కూర్చుంటాడు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడికి ఎంతో ఘనత ఉంటుంది, ఉంటుందా ఉండదా? ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంట్ అంటే ఎంతో గొప్ప గౌరవం. వైట్ హౌస్ లో సింహాసనం మీద కూర్చుంటాడు. అట్లా కూర్చున్న వ్యక్తి సాదాసీదగా రోడ్డు వెంట పరిగెత్తుకొని తిరుగుతాడా? అట్లా ఒప్పుకుంటారా? తన సింహాసనాసీనుడు ఆ యొక్క కిరీటధారుడైన అమెరికా అధ్యక్షుడు చీప్ గా బిహేవ్ చేయడు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇంత ఆధిక్యతలున్న మనం ఇలాంటి నీచమైన తప్పుడు పనులు చేయొద్దని చెప్తుంది వాక్యం. అర్థమైందండి? డైరెక్ట్ గా పౌలు మీరు ఆ తప్పు చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు, ఆ పాపం చేయొద్దని చెప్పకముందు మీకున్న ఆధిక్యతలు ఏమిటో చెప్పి ఇంత గొప్ప వాళ్ళైన మీరు క్రీస్తులో ఇలాంటి పాపాలు చేయకూడదు. ఏం పాపాలు చేయకూడదు ఆయన రాస్తున్నాడు. ఒకటి జారత్వము. జారత్వం అంటే పెళ్లి కాని వాళ్ళ మధ్యలో ఉండే పాపం. వ్యభిచారం అంటే జనగట్ల చెప్తారు, వ్యభిచారం అంటే పెళ్ళైన వాళ్ళు చేసే పాపము, తప్పు. పెళ్ళైన వారి మధ్యలో చేసే పాపాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. పెళ్లి కాని వాళ్ళు చేసే తప్పునే ఏమంటారు? జారత్వం అంటారు. జారత్వము. మీరు అడగవచ్చు, సంఘంలో ఈ విషయాలు చెప్పొచ్చా, సంఘంలో ఈ విషయాలు మాట్లాడవచ్చా అని మీరు అడగవచ్చు. కానీ కొలస్సీ సంఘానికే పౌలు రాస్తున్నాడు. కొలస్సీ సంఘం రక్షింపబడిన సంఘం, అలాంటి సంఘానికే పౌలు రాస్తున్నాడు. కాబట్టి సంఘంలో ఈ విషయాలు తప్పనిసరిగా బోధించాలి. పాపం గురించిన బోధ క్రైస్తవ సంఘాలలో ఎంతైనా అవసరం. జారత్వం అనే దాన్ని చంపివేయాలి. రెండవది అపవిత్రత. ఎటువంటి అపవిత్రత విశ్వాసంలో ఉండకూడదు. అపవిత్రత అనేది ఇంప్యూరిటీ. ఎలాంటి మాలిన్యం కానీ, మచ్చ కానీ, డావ్ కానీ మనలో ఉండకూడదు. అపవిత్రమైన జీవితాన్ని తొలగించుకోవాలి. మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు. 4వ అధ్యాయం మొదటి తెస్సలోనిక 4:3-4. మీరు పరిశుద్ధులు ఒకటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘనమును ఇట్లు కాపాడు. చూసారా? కాబట్టి అన్యజనులు ఇట్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ వల్లే వాళ్ళు ఎట్లయినా తిరుగుతారు, ఎట్లయినా తాగుతారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. అన్యజనులు ఎట్లయినా ఉంటారు, వాళ్ళు ప్రవర్తిస్తారు. వారి వలె మనం ఉండకూడదు. కామాతురత అనేది మూడవది. ఒకటి జారత్వం, రెండవది అపవిత్రత, మూడవది కామరత, సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటారు ఇంగ్లీష్లో, కామతురత. నాలుగవది దురాశ, ఈవిల్ డిజైర్స్. దురాశ అనేది ఉండకూడదు. ఆశ ఉండాలి మనిషికి. దురాశ, ఆశ చెడ్డది కాదు. ఆశ లేకుంటే మనిషి బ్రతకలేడు. కానీ దురాశ చెడ్డది. దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును కనులు. కాబట్టి దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి మూలం. కాబట్టి దురాశ పడతాడు, దురాశ పడి డబ్బులు పోగొట్టుకుంటాడు. ఆశ ఎక్కువైతే, దురాశ ఎక్కువైతే అంతా నష్టపోతాడు. దేవుని బిడ్డలం మరి దురాశలను పక్కన పెట్టాలి. కాబట్టి ఇవి చాలా ప్రమాదకరమైన పాపాలు. ఒకటి జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామాతురత, నాలుగవది దురాశ, ఐదవది ధనాపేక్ష. అంటే ధనాపేక్ష అనేది విగ్రహారాధన కాదు, విగ్రహారాధనే ధనాపేక్ష. అంటే ధనాపేక్షని దేంతో పోల్చాడు?
విగ్రహాలతో పోల్చాడు. కాబట్టి ధనాపేక్ష, ఇవన్నీ కూడా అపేక్షలు, ఆశలు. 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ ఏమిటి చెప్పండి? 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ ఏమిటి? 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞను మనం పట్టించుకోం, కానీ ఆ ఆజ్ఞ అన్ని ఆజ్ఞలకు ఫిట్ అవుతుంది. ఏముంది? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఆశించేవాడు అబద్ధం ఆడతాడు, ఆశించేవాడు దొంగతనం చేస్తాడు, ఆశించేవాడు నరహత్య చేస్తాడు, ఆశించేవాడు వ్యభిచరిస్తాడు, ఆశించేవాడు అన్ని పనులు చేస్తాడు. కనుక ఈ దురాశ అనేది ఉండదు. ధనాపేక్ష వాడికి ఎంతకి కూడా తృప్తి తీరదు. ఎంత డబ్బు సంపాదించినా 10,000 ఉన్నోడికి ఎంత కావాలనిపిస్తుంది? 1,00,000 రూపాయలు కావాలనిపిస్తుంది. 1,00,000 రూపాయలు సంపాదించాలి. 1,00,000 రూపాయల ఉన్నోడికి ఏమనిపిస్తుంది? 10 లక్షలు సంపాదించాలనిపిస్తుంది. 10 లక్షల నుండికి ఏమనిపిస్తుంది? సరిపోయి ఆశ ఉంటుందా? తృప్తి ఉంటుందా? ఉండదు. 1,00,00,000 రూపాయలు అంటే ఈ ధనాపేక్షకులకు ఎంతకీ తృప్తి తీరదు. కాబట్టి ధనాపేక్షకుల పరిచయాల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు సువార్తలు. ఇక్కడ ధనాపేక్ష అనేది అది విగ్రహారాధనతో పోల్చారు. వీటిని ఏం చేయాలి? 5ంటిని చంపివేయాలి, బ్రతకనివ్వకూడదు. రాత్రిపూట మీరు పడుకున్నారు బెడ్రూమ్లో, పడుకున్నప్పుడు ఒక ఇంట్లో ఒక పాము వచ్చింది. పాము వచ్చిన తర్వాత మీరు ఏమంటారు? భలే పడుకున్నావు, వచ్చి నాతో పాటు నా పక్కలో పడుకుంటారా? ఏమంటారు? దాన్ని మీరు చంపివేస్తారు. ఎందుకు చంపివేయాలి? ఎందుకు చంపాలి చెప్పండి? అది చంపకపోతే అది మళ్ళీ ఎవరు చచ్చిపోవటం బెటరు? మనం చావడం బెటరా, దాన్ని చంపడం బెటరా? ఈ పాపాలు కనుక మనం చంపివేయకపోతే అవి మళ్ళా చంపివేస్తాయి. కాబట్టి ఇవి భయంకరమైన పాపాలు, ఇవి మళ్ళా చంపివేసే పాపాలు. కాబట్టి 5వ వచనం, కావున భూమి మీద ఉన్న చదవండి. కావున భూమి మీద ఉన్న అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి, పుట్టుండేది. వాటిని ఏం చేయాలి? అవి ఏమాత్రం కనబడకూడదు. ఒకసారి యాకోబు మరి దేవుడు చెప్పాడు, నువ్వు లేచి యాకోబు ఆదికాండం 35వ అధ్యాయం, మీకు వచనాలు ఎక్కువ అయితే కావచ్చు, విసుగు రావచ్చు, అయినా పర్వాలేదు, అవసరం. ఆదికాండం 34వ అధ్యాయం దేవుడు చెప్తాడు, నువ్వు లేచి 35వ అధ్యాయం, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేళ్లకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, దేవుడు చెప్పాడు యాకోబు, నువ్వేం చేస్తావు? యాకోబు నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. అక్కడ నువ్వు పోయేటప్పుడు 20 ఏళ్ల క్రితం ఏం చేస్తావు? నూనె పోసావు కదా రాయి మీద, అక్కడ వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టమని దేవుడు చెప్తే, ఈయన వెళ్ళి బలిపీఠం కట్టడానికి వెళ్ళక ముందు ఏం చేశాడు? తన్ను తాను శుచి చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు? వాళ్ళతో చెప్పాడు, యాకోబు తన ఇంటి వారితో, తన ఇద్దరున్న వారందరితోనూ, మీ ఇద్దరున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునండి. 4వ వచనం, వారు తమ యొద్దన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శెకెము దగ్గర ఉన్న మక్స్తయి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు కాదు, ఈ విగ్రహాలు, చెవి పొగుళ్ళు ఇవన్నిటిని ఏం చేశాడు? అవన్నీ మూటగట్టి ఒక గోతుతో ఏం చేశాడు? దాంట్లో పాతి పెట్టాడు. దాచిపెట్టడం తెలుగులో మర్యాదగా ఉంది, కానీ ఇంగ్లీష్లో హీ బరీడ్ ఏమని ఉంది. అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తాం? మనం పాతి పెడతాం. పాతి పెట్టిన వాళ్ళని మళ్ళీ బయట తీస్తామా? పాతి పెట్టబడినట్లు. అంటే ఈ పాపాలు మనం వాటిని పాతి పెట్టాలి. మళ్ళీ అవి ఎప్పుడు కూడా మన జీవితంలో కనపడకూడదు. వాటిని మనం చంపివేయాలి. యేసుప్రభు అంటాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచేలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయి. అంటే స్పిరిచువల్ సర్జరీ. అంటే కన్ను ఇట్లా పెట్టుకోని కాదు, కన్ను పీక్కుంటే ఏమవుతుంది? గుడ్డోళ్ళు అవుతాం. సంసోన్ గురించి మనం చూసాం కదా, ఏం చేస్తారు? సంసోను 2 కళ్ళు పీకివేస్తా. అంటే యేసుప్రభు చెప్పేది భౌతికమైన కళ్ళు పీకివేయని కాదు, అట్లా కాదు. ఆయన అర్థం ఏంటంటే స్పిరిచువల్ సర్జరీ. కాబట్టి మీ జీవితంలో ఈ పాపాలు మీకు కనబడవద్దు. ఎందుకంటే మీరు పాపం విషయమై చనిపోయిన వారు. 2వది క్రీస్తునందు సజీవులు. 3వది క్రీస్తు కూడా లేపబడిన వారు. 4వది క్రీస్తునందు దాచబడిన వారు. 5వది క్రీస్తు కూడా రేపు పరలోకంలో మహిమపరచబడబోతున్నారు. అలాంటి మీరు ఈ పాపాల్ని, ఏ పాపాల్ని? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి.
అవి కనబడనీయకూడదు. వీటిని ఏమంటారంటే సెన్సువల్ సిన్స్, మన జీవితానికి నష్టం కలగజేసేవి, హాని కలగజేసేవి. ఇటువంటి పాపాలు మనం బ్రతకనీయకూడదు. ఆ తర్వాత ఇంకొక పాపాలు ఉన్నాయి. చూడండి 8వ వచనం. ఇప్పుడైతే నేను చదువుతున్నానమ్మా, మీరు ఏదన్నా వచనం బయట వేరే వచనాలు చెప్పినప్పుడు చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులని వీటన్నిటిని విసర్జించుడి. వీటిని ఏమంటారంటే సోషల్ సిన్స్, అంటే ఇతరులకు మనకు గల సంబంధం. పై పాపాలేమో చాలా తీవ్రమైన పాపాలు, వాటిని ఏం చేయాలట? పూర్తిగా చంపివేయాలి, బతకకూడదు. కింది పాపాల విషయంలో మాత్రం చంపివేయలేదు కానీ ఏమన్నాడు? వాటిని విడిచిపెట్టండి అన్నాడు. అంటే వాటికంటే ఇవి కూడా ప్రమాదకరమైందే, కానీ అంత తీవ్రమైనవి కావు. ఇవి మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాయి. మొట్టమొదటి పాపం ఏమిటంటే సోషల్ సిన్స్ లో కోపము. కోపం బైబిల్లో ఉంది. ఆ కోపపరుడు కానీ పాపం చేయకుండా, అంటే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు. కోపం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కోపం అంటే యాంగర్, ANGER. ఈ యాంగర్ ముందు మీరు డీ పెడితే ఏమవుతుంది? యాంగర్ ముందు డీ పెడితే ఏమవుతుంది? డేంజర్. అంటే కోపం ఉన్నవాడు ప్రమాదంలో ఉన్నట్లు. ఎక్కువగా కోపపడే వాళ్ళకి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వస్తాయి. కాబట్టి కోపం అనేది దేవుడు కోపపడ్డాడు కదా మీరు అడగవచ్చు. మరి దేవుడు కూడా కోపపడ్డాడు కదా. దేవుని కోపం పరిశుద్ధమైనది. దేవుని కోపం ఏమిటి? పరిశుద్ధమైన కోపం. కానీ మన కోపంలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి మన కోపం, దేవుడు కోపపడ్డాడు కాబట్టి నేను కూడా కోపపడతా అంటే కుదరదు. మన కోపంలో పాపం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద కోపడతారు డిసిప్లిన్ కొరకు. కొన్నిసార్లు సేవకుడు చర్చిలో కోపడతాడు చర్చ్ డిసిప్లిన్ కొరకు. అది కొంతవరకే. కానీ అట్లా అని చెప్పి కోపాన్ని లైసెన్స్గా తీసుకొని తీవ్రమైన కోపం మనం కోపం పడకూడదు కదా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం అనేది మనం మానుకోవాలి. అది కోపము. రెండవ సాంఘిక పాపము ఆగ్రహం. కోపం ఎక్కువైపోతే ఏమైందంటే బొరుస్ట్ అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారు? మామూలు కోపం కాదు, కోపం ఆగ్రహంగా మారిపోతుంది. విపరీతమైన కోపం, భరించలేని కోపం. ఇంకా వస్తువులు బాధపడతారు. ఏం చేస్తారు? వస్తువులు విసిరేస్తారు. నాకు చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. ఒకసారి నా చేతిలో ఒక రేడియో ఉండేది, చిన్న రేడియో. ఎంత కోపం వచ్చిందో ఆ రేడియో ఇసిరి కొట్టాను. పాపం ఆ రేడియో 500, 600 పెట్టి కొనుక్కున్నా. కొంతమందికి అంత కోపం ఉంటుంది. నాకు కూడా అంత కోపం ఉండేది. ముందు ఆయన పేరు మోషేకి ఎంత కోపం ఉంది? చాలా కోపిస్తాడు. మోషేకున్న కోపం ఏంటంటే ఒకసారి ఇశ్రాయేలుడు ఐగుప్తుడు కొట్లాడుతుంటే మా ఇశ్రాయేలు చంపుతావు కొడతావు అని చెప్పి ఏం చేశాడు? మోషే వెళ్ళి వాడిని ఒక గుద్దు వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఇప్పుడు అట్లాంటి కోపిస్తోడు ఏమయ్యాడంటే ఆయన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, అంటే చాలా కూల్ అయిపోయాడు. ఇప్పుడు ఎట్లా కూల్ అయ్యాడు? ఆయనకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంత కోపిస్తోడు వాడు, నీ కోపం పోవాలంటే ఏం చేయాలంటే నిన్ను 40 సంవత్సరాలు గొర్రెలు కాయాలి. ఏం చేయాలి? పనిష్మెంట్ ఎందుకు? మోషేకు 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేశాడు. ఆ 40 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత అప్పుడు ఆయనకు తగ్గింపు వచ్చింది. గొర్రెలు ఎట్లా విసిగిస్తాయి? ఇప్పుడు ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిని కంట్రోల్ చేయడం ఎంత కష్టం. కోపిస్తుడు అయితే వాడిని ఏం చేస్తాడు? రోజు ఒకదాన్ని కొడతాడు. అప్పుడు ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. కాబట్టి కోపము ఆగ్రహంగా మారుతుంది. మూడవ పాపం ఏమిటంటే దుష్టత్వము. కోపము, ఆగ్రహము, దుష్టత్వము. దుష్టత్వం అంటే చెడ్డది, అంటే వేరే వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించటం, అసూయపడటం, కపటం అంటారు దీన్ని. దుష్టత్వం అనేది విశ్వాసులకు తగదు. దేవుని బిడ్డలకు దుష్టులుగా ఉండకూడదు. మనం శిష్యులుగా ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గించుకొని చిన్నపిల్లల వంటి స్వభావం మనకు ఉండాలి. ఇక 4వది దూషించకూడదు కదా. దూషణకు బదులు యేసు ప్రభు వారు ఆయన దూషణకు ప్రతిదూషణ చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక, యేసు ప్రభువే మనకు మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడయను దూషణకు ప్రతి దూషణయను చేయక. ఇప్పుడు సంఘంలో మన వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులు అంటే హెబ్రోను విశ్వాసులు ఇక్కడ ఆరాధిస్తారు. ఇక్కడ మంచి మంచి పదాలు పెట్టి ప్రార్థన చేస్తారు. ఇంకా ఇంటికి వెళ్ళి మీ పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చింది అనుకోండి,
ఇంకా అప్పుడు చూడు ఎట్లా ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది? దూషణ కదా. అప్పుడే మనం అదే నోటితో ఆరాధన చేస్తాం, అదే నోటితో ఇంకా మాట గుర్తొస్తుంది. యాకోబు దేవుని బిడ్డలు అలా చేయకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2:3-9. దీనితో తండ్రి అయిన, అంటే దీనితో అంటే దేనితోని? నోటితోని, నాలుకతోని. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఇదే నోటితో దేవుని స్తుతిస్తావు, ఇదే నోటితో మనుషులు మనం ఏం చేస్తాం? దూషిస్తాం. కాబట్టి దూషణ అనేది ఉండకూడదు. ఇవన్నీ సింపుల్ థింగ్సే. ఏంది ఇన్ని చిన్న విషయాలు మాకు తెలియవా? అన్న వాక్యం చెప్పండి, ఇదే వాక్యం, ఇంతకుమించి ఏమీ లేదు. కాబట్టి మన జీవితంలో చర్చకు వచ్చి మీరు ఈ విషయాలు విని నేర్చుకొని మీ జీవితంలో వీటిని అన్వయించుకోవాలి. ఏమిటి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఇవన్నీ మానివేయాలి. చివరిది ఏమిటిది? మీ నోట బూతులు. కొంతమంది బూతులు మాట్లాడతారు, చెడ్డ మాటలు. మేము ఇంట్లో కూర్చుంటాం, ఈ సాయంత్రం ఇంటి ముందల ఎన్ని చెడ్డ మాటలు, రాజబూతులు, చెవులు మూసుకుంటాం మేము కదా. అటువంటి చెడ్డ మాటలు, లోకమంతా బూతులు. చదువుకున్న వాళ్ళు కూడా బూతు మాటలు మాట్లాడుతున్నారు. సంస్కారం, చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉండాలి కదా. సంస్కారం ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నారు. అయితే క్రైస్తవులు కూడా కొన్నిసార్లు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. మన బూతులు మాట్లాడకూడదు. అర్థమైందండి? మాట్లాడకూడదు అంతే. ఇక ఎవరైనా సరే ఇందులో మీకు ఈ పాపాలు ఏదన్నా ఉంటే ఇప్పుడు బలలో చేయవేక ముందు మీరు పశ్చాత్తాపడ, ప్రభా నాలో కోపం ఉంది, ప్రభా కోపాన్ని తీసివేసుకుంటాను. ఆగ్రహం ఉంది, ప్రభా నన్ను క్షమించు. దుష్టత్వం ఉంది, ప్రభా దూషణ, ఇతరులను దూషిస్తున్నాను కొన్నిసార్లు. ప్రభా కొన్నిసార్లు బూతులు కూడా మాట్లాడుతున్నాను. బలలో చేయవేస్తున్నాను, పరిశుద్ధతో ఆరాధిస్తున్నాను, సంఘానికి వస్తూ ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నాలో ఈ పాపం అలవాట్లు పోవట్లేదు. ప్రభా నన్ను క్షమించు. ఇంకా 9వ వచనం ఉంది, ఒకరితో ఒకడు అబద్ధము ఆడకుడి. అబద్ధం అనే పాపం. ఎఫెసీ 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ 4:25. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. ఇది తమ్ముడులు అనమాట. మనం అబద్ధం ఆడటం మాని ఏం చేయాలి? పొరుగు వాడితో సత్యమే. వీటిని ఏమంటారంటే సాంఘికమైన పాపాలు. కాబట్టి వీటన్నిటిని మొట్టమొదటిగా మరి సెన్సువల్ సిన్స్, భూమి మీద మీ అవయవులు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. ఇక రెండవది విసర్జించాలి. ఈ పాపాలను మేము ఏం చేయాలి? విసర్జించాలి. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం. ఈ పాపాలు విడిచిపెట్టాలి. 2వ అధ్యాయం దొరికిందా? 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ప్రభు దయాళుడని సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, దోషణ మాటలు మానివేయాలి. అంతే. అర్థమైందండి? కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంటికి వెళ్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటి పాపాలు నేను చేయకూడదు అని. సాంఘిక పాపాలు కానీ, కామాతురత పాపాలు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో వీటిని చంపివేయాలి. అది రెండవ విషయం. ఇక మూడవది ఏంటంటే చూడండి, 10-11 వచనాలు చదువుతాను. కొలస్సీ 3వ అధ్యాయం 10-11. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావములు అంటే దీని ఏమంటారు ఇంగ్లీష్లో పుటార్. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది నాది, ఇది కొత్తగా తెల్లగా ఉంది, ఇది మాసిపోయింది అనుకోండి. బాగా మాసిపోయినప్పుడు ఏం చేస్తాను నేను? ఈ షర్ట్ విప్పేసి అక్కడ కొయ్యి తగిలిచ్చి మళ్ళీ కొత్త షర్టు వేసుకుంటాను. అట్లాగే ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అంతే. అంటే యేసు క్రీస్తు వలె బైబిల్ చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి,
ఇవిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని తీసివేయాలి. ఆ శరీర స్వభావం, పాప స్వభావం, వీటిని మనం తీసివేసుకోవాలి. ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఏ స్వభావం ఉండాలి? నవీన స్వభావం, పరిశుద్ధ స్వభావం, కొత్త స్వభావం. 10వ వచనం చూడండి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం. ఇంతకుముందు నాకు పాప స్వభావం ఉండే, ఇప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధమైన స్వభావం. మన స్వభావాన్ని మార్చుకోవాలి. యేసుక్రీస్తు వంటి స్వరూపంలోకి మనం రావాలి. యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, ఆయన వలె మనం పోలి ఉండాలి. ఆయన వలె యేసుప్రభు వారు సత్యవంతుడు, సత్యం మాట్లాడతాడు, మనం కూడా సత్యం మాట్లాడాలి. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. యేసుప్రభు వారు క్షమిస్తాడు, మనం కూడా క్షమించాలి. అంటే ఆయన వంటి స్వభావం, ఆయన వంటి సుగుణాలు మనలో ఉండాలి. ఇప్పుడు 3 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటి, మొదటి 5 వచనాలు అది వాట్లేమ్మా. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని ఇంకా భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదము లేదు, పరదేశి అని సిధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. అంటే క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. సరే, నేను ముగిస్తున్నాను. మొట్టమొదటిగా పరలోకాన్ని వెతకాలి కదా. ఇందాక మొదటి 4 వచనాల్లో వ్రాయబడిన మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేయనా మీకు? మనం పాపం విషయమై చనిపోయిన వాళ్ళం. రెండవది, క్రీస్తునందు సజీవులం. మూడవది, క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళం. నాలుగవది, క్రీస్తునందు దాచబడిన వాళ్ళం. ఐదవది, క్రీస్తుతో కూడా మహిమపరచబడే వాళ్ళం. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో ఏదైనా కనబడితే మళ్ళలో పాలు పొందకు మనకు ప్రభువా, ఈ అవలక్షణ నాలో ఉన్నాయి, ఈ అపవిత్రత నాలో ఉంది, నన్ను క్షమించు, ఈ కామాతురత నన్ను క్షమించు, దురాశ ఉంది ప్రభువా, నీ రక్తంతో కడుగని ఒప్పుకోవాలి. ఒకవేళ సాంఘిక పాపాలు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులని వీటిని విసర్జించు. అవి కనుక ఉంటే వాటిని కూడా తీసివేసుకోవాలి. నేను ఇంతే బ్రదర్ అనొద్దు. బ్రదర్ నేను ఇట్లాగే ఉంటాను, నాకు కోపం వస్తే నేను ఆగను, నాకు బీపీ ఎక్కువ అని అనకూడదు. నువ్వు అంతే అయితే నువ్వు అంతే ఇక. కాబట్టి క్రైస్తవులకు ఆ మాటలు పనికిరావు. కోపం ఉంటే ఏం చేయాలో తగ్గించుకోవాలి, ఆగ్రహం ఉంటే తగ్గించుకోవాలి, దూషణ ఉంటే తగ్గించుకోవాలి, తీసేసుకోవాలి. లేదా కష్టమేం కాదు, వద్దు అనుకుంటే మానేయచ్చు. మా అమ్మ, మేము చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులో మా ఇంట్లో పెద్ద తాడి చెట్టు ఉండే, 2 తాడి చెట్లు ఉండే. రోజు సాయంత్రం ఆయన వచ్చేవాడు, ఆ గీత కళ్ళు వచ్చి కళ్ళు, ఒక లొట్టడి కళ్ళు మా ఇంట్లో వచ్చేది. మా ఇంట్లో మా అమ్మ, ఆ ముగ్గురు చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు, ఆమె బాగా తాగేది, బాగా ఇంట్లో కూడా కళ్ళు కదా, గట్టి కళ్ళు. అయితే ఒకరోజు పాస్టర్ వచ్చాడు మా ఇంటికి. వచ్చిన తర్వాత ఆయన జాన్పాల్ గారు వచ్చాడు, చూశాడు. అమ్మ, మీరు దేవుని బిడ్డలు, మరి ఇట్లా కళ్ళు తాకూడదని చెప్పాడు. చెప్పగానే మా అమ్మ అసలు ఎంత తాగేదో ఒక్కసారి మానేసింది. ఆమె అనుకుంది ఇక నుంచి నేను తాగను అనుకుంది, ఇక తాగడం మానేసింది. అసలు ఆమె తాగడం మానేసిందంటే మా ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారు. మా కాలనీ, మా ఇంటి పక్కన అసలు నమ్మలేకపోయారు. ఏంది సమాధానం, ఒక్క కళ్ళు తాగడం మానివేసిందా? నిజమా ఇది? కొన్ని రోజుల దాకా, ఆనాటి నుంచి ఈనాటి వరకు 40 ఏళ్ళు అయింది, 44, మళ్ళీ మా అమ్మాడి వైపు వెళ్ళలేదు. ఒకసారి మనం ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, నేను ఈ పని చేయను, నేను అబద్ధం ఆడను, అయితే నేను కోపపడను, లేకపోతే ఇట్లాంటివి మనం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎవరేం చేస్తారు? ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఒక కమిట్మెంట్ ఉండాలి. నేను తప్పు చేయను, నేను అసూయ పడను, దూషణ మాటలు మాట్లాడు. నువ్వు నిర్ణయించుకుంటే సైతాన్ వచ్చి మనం సైతాన్ మీద మోపుతాం. అపవాది నన్ను శోధించాడు బ్రదర్, పుట్టి మాటలు అవి. ఒక రాజు, ఒక మంత్రి, ఈ రాజుకు ఎన్నిసార్లు వద్దనుకున్నా తప్పుడు పనులు చేసేవాడట. అబద్ధం ఆడదనుకుంటే అబద్ధం ఆడతాడు, కోపడద్దనుకుంటే కోపడతాడు, చెడ్డపడు చేద్దాం అనిపిస్తుంది మనసులో, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాడు.
ఒకరోజు మంత్రిని పిలిచి అడిగాడు, మంత్రి నేను చెడ్డ పనులు, తప్పుడు పనులు, తప్పుడు మాటలు చేద్దాం అనుకుంటా కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను, దీనికి ఏదన్నా ఒక మార్గం చెప్పు అన్నాడు. అన్నప్పుడు మంత్రి ఏం చేశాడు, మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఒకసారి వీళ్ళిద్దరు కలిసి ఒక తోటకు వెళ్ళారు. తోటకు వెళ్ళిన తర్వాత ఈ మంత్రి ఏం చేశాడు, ఒక చెట్టు ఒక మొద్దును ఇట్లా పట్టుకున్నాడు. చెట్టు మొదటిగా ఇట్లా పట్టుకొని, రాజా ఈ మొద్దు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ మొద్దు నన్ను విడిచిపెట్టట్లేదు అన్నాడట. అప్పుడు రాజుకు భలే కోపం వచ్చింది. మంత్రి ఏంటి తమాషా చేస్తున్నావు నువ్వు మొద్దును పట్టుకొని ఏం చేస్తున్నావు, మొద్దు నన్ను పట్టుకుంది అనుకుంటున్నావు అని అన్నాడు. నువ్వు మొద్దు నువ్వు చేయి విడిచిపెట్టు అయిపోతుంది కదా అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, రాజా దీని అర్థం ఏంటంటే నువ్వే పాపాలు చేస్తున్నావు, నువ్వు పాపాలు చేస్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు, నువ్వు చేస్తూ నేను మానలేదు, నువ్వు వద్దు అనుకుంటే మానివేయగలవు. అర్థమైందండి? క్రైస్తవులకి ఆధిక్యత ఉంది, అన్యులైన వారు మానలేరు, కానీ మనం మానగలం. ఎందుకంటే పునరుత్థాన శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. అందుకే రోమా 6:4 అక్కడ దేవుని యొక్క శక్తి. ఒక్క మాట చదువు ముగించుకుందాం. రోమా 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు. కాబట్టి నూతన జీవం ఆ శక్తి మనకి ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆ పునరుత్థాన శక్తి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే విశ్వాసి క్రైస్తవులు వచ్చి ఈ పని నేను చేయకుండా ఉండలేకపోతున్నాను, ఈ అబద్ధం ఆడకుండా లేకపోతున్నాను అంటే నేను నువ్వు మోసపుచ్చుకుంటావు. సెల్ఫ్ డిసెప్షన్. ఒక విశ్వాసి వద్దనుకుంటే మానివేయగలడు. మరి ఎందుకు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు చేస్తున్నారు విశ్వాసులైన వారు? చెప్పండి, ఎందుకు చేస్తున్నారు? చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు, అంతమించి ఏం లేదు. సైతాన్ మీద నెట్టొద్దు, మీరు ఎవరి మీద నెట్టొద్దు. విశ్వాసి అయిన వ్యక్తి కూడా తప్పులు పాపాలు చేస్తున్నారంటే సైతాను మీద, అపవాది మీద శోధనని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ అనవసరం. అతను వాస్తవంగా విల్ఫుల్గా చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు, అంతమించి వేరే కారణం ఏమీ లేదు. బలలో చేయవేయక ముందు ప్రభా ఈ సెన్సువల్ సిన్స్ కానీ, ఈ సోషల్ సిన్స్ కానీ, సెడిమెంటల్ ఏ పాపాలైనా సరే ప్రభా నేను మీరు దూరంగా ఉంటాను, నాకు నువ్వు సహాయం చేయి, నీ రక్తంతో కడుగు. ప్రార్థన చేద్దాం.